హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ కర్రీ అండి. లైక్ లంచ్ బాక్స్ తీసుకెళ్ళచ్చు, లేదంటే మనం లంచ్కి తొందరగా ఏదైనా కూర చేసుకోవాలంటే బీరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. బీరకాయ కూర చూడండి, దానికి అలా తొక్కలు తీసుకుని ఈ తొక్కలతో ఈ మధ్య పచ్చడి కూడా నా ఛానల్లో చేసి పెట్టానండి. మన ఆరోగ్యానికి చాలా మంచిది, తొక్కలతో కూడా పచ్చడి చాలా సులువు. దానికి చూడండి, అలాగే వెల్లుల్లిపాయలు మనం నా దగ్గర పటకారు ఉంటుంది, దాంతో నొక్కానండి. లేదంటే కనుక దంచి అలా ఉంచుకోవాలి వెల్లుల్లిపాయలు. అలాగే ఉల్లిపాయ ముక్కలు చూడండి, నేను కట్ చేసిన విధంగా కొద్దిగా మీడియం సైజుగా కట్ చేసుకుంటే కూరకి బాగుంటుంది. మరీ సన్నగా అయితే బాగోదు. బీరకాయ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అందుకని చూడండి. అలాగే ఒక బాణీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఇందాక దంచి ఉంచుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు చక్కగా నేను చూపించిన విధంగా వేయించుకోవాలండి. వేయించుకున్న దాంట్లోకి జీలకర్ర కారం అంటారు దీన్ని యాక్చువల్గా. ఎందుకంటే జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ కూరకి చాలా బాగుంటుంది, ప్లస్ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. దానికి చూడండి, అవి రెండు కొద్దిగా ఉల్లిపాయ కలర్ మారిన తర్వాత మనం ఎర్రకారం వేసుకోవాలండి. దీనిలోకి పచ్చిమిరపకాయ వాడుకుంటే బాగోదు ఈ కూరకి. దానికి చూడండి, ఎర్రకారం కొంచెం కలర్ మారే వరకు ఎర్రకారం కూడా చూడండి చక్కని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే, ఎప్పుడు చెప్తాను కదండి, పచ్చివాసన పోయే వరకు ఎర్రకారం కూడా మనం కూర వండేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి కమ్మని వాసన ఇస్తుంది. అలాగే కూర కూడా చాలా బాగుంటుంది వేగితే. అదే చూడండి, అది వేగిన తర్వాత మనం ఇందాకలా శుభ్రంగా కట్ చేసుకున్న బీరకాయ ఉంది కదండి, తొక్క తీసుకున్న ఆ సైజు కట్ చేసుకుంటే బాగుంటాయండి. అవి కట్ చేసుకున్న తర్వాత దాన్ని చూడండి కొద్దిగా మూత పెట్టి మగ్గించుకోవాలి. బీరకాయ కదండి, చాలా తొందరగా అయిపోతుంది. అందుకనే అన్నాను, లంచ్ బాక్స్కి అయితే చాలా ఈజీ రెసిపీ అండి ఇది. అంటే మనం ఉదయాన్నే ఏడావిడి లేకుండా చక్కగా పిల్లలకి ఇలా ఇస్తే కనుక కూరకి చూడండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, ప్లస్ వేరంగా అయిపోతుంది. అందుకని బీరకాయ ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని లంచ్ బాక్స్ ఐడియా అన్నాను. దానికి చూడండి, అలాగా బీరకాయ మధ్య మధ్యలో చూసుకుంటూ కొంచెం నీరు అది ఏం పోయక్కర్లేదండి, బీరకాయ వాటర్ కంటెంట్ కదా, అందుకని చూడండి ఒకే 10 నిమిషాలు కూర అంతా మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. బీరకాయకి ముందు కనుక సాల్ట్ వేస్తే కనుక కూర అంతా వాటర్లా ఉంటుంది, అస్సలు టేస్ట్ బాగోదండి, ఎంతకి ఆ వాటర్ పోదు. అందుకని లాస్ట్ మొత్తం కూర అంతా అయిపోయాక సాల్ట్ కలుపుకొని ఈ కూర మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసినవి మీకు చేరాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.